సింగరాయకొండ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహస్వామి దేవాలయాలు ప్రఖ్యాతిగాంచినవి. సింగరాయకొండ అద్దంకి నుండి 6 కిలోమీటర్ల దూరంలో భవనాసిని చెరువు వద్ద ఉంది. మొదట్లో సింగరాయకొండ అని పిలువబడ్డ నరసింహస్వామి క్షేత్రం అయినను ఆంజనేయ స్వామి వారి క్షేత్రంగానే ప్రఖ్యాతిగాంచెను. ఆలయంలో కల గరుడ స్తంభంపై గల శాసనం ప్రకారం ఈ ఆలయ పోషకుడు 14వ శతాబ్దంలో దేవరాయలు అనే రాజు కలడు. ప్రకాశం జిల్లా అద్దంకికి దగ్గరలో ఉన్న సింగరాయకొండలో లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలు ప్రసిద్ధ ఆలయాలు. సింగరాయకొండపై లక్ష్మీ నరసింహస్వామి కలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ భూత ప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెప్తారు. నరసింహస్వామి ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ క్షేత్ర మహత్యాన్ని అనుసరించి 14వ శతాబ్దానికి చెందిన సింగన్న అనే నరసింహస్వామి భక్తుడు ఉండేవాడు. సింగన్న కూతురు నరసమ్మ ఆమె రోజు ఆవులను మేపేందుకు కొండ మీదకు వెళ్ళేది. ఆ ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు. 1-2 రోజులైతే అనారోగ్యం అనుకోవచ్చు, కానీ కొద్ది రోజుల నుంచి ఆవు పాలు ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏంటి అని ఆలోచించి ఆ విషయాన్ని కనిపెట్టాలని పాలు ఇవ్వని ఆవును అనుసరిస్తూ వెళ్ళాడు. ఆ ఆవు కొండ మీదకు వెళ్ళగానే ఒక రాయి దగ్గరకు వెళ్ళి ఆగింది. ఆ రాయిలో నుండి ఒక బాలుడు ఉద్భవించి పాలను తాగి వెళ్ళడం చూసిన సింగన్న సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి సంతోషాన్ని పట్టలేక స్వయంగా తన కళ్ళతో రాయిలో నుండి బాలుడు రావడం చూశాడు కనుక ఆ రాత్రిని పరమ పవిత్రంగా భావించి అక్కడే నరసింహస్వామి దేవాలయం కట్టించాడు. ఇక కొండ దిగువనున్న ప్రసన్నాంజనేయ స్వామికి సంబంధించిన స్థల పురాణం. సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణ పదంగా బయలుదేరిన ఆంజనేయుడు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారని ఒక నమ్మకం. అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణముఖుడై కనబడతాడు. అద్దంకి తాతాచార్యులు అనే గొప్ప భక్తుడు సింగరాయకొండలో కొండపై గల నరసింహస్వామి గుడిని ధ్వజారోహణ చేయుచు ఉండగా కొండ క్రింద ఒక దివ్య పురుషుడు ఒక ఆంజనేయ విగ్రహంనకు హారతి ఇచ్చుచు కనపడెను. పరుగున కిందకు వెళ్లిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై దివ్యకాంతులు వెదజిల్లుతున్న ఆంజనేయ స్వామి విగ్రహం కనబడింది. సింగరకొండపై లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో ఒక మహాయోగి ఆ గ్రామానికి విచ్చేసి కొండ దిగువన చెరువుగట్టున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కొండ మీద ఆలయం పనిలో ఉన్న వారందరూ చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసే తలికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది. దాంతో గ్రామస్తులు, చుట్టుపక్కల వారు కలిసి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం కూడా కట్టించారు. సమీప దర్శనీయ ఆలయాలు: అయ్యప్ప స్వామి ఆలయం, షిరిడి సాయిబాబా వారి ఆలయం, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, శ్రీ గాయత్రీమాత ఆలయం, కొండపైన నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం, కోదండ స్వామి వారి ఆలయం చూడదగ్గవి.